ఏమిటండి ఇది? వదలండి. చేపట్టి విడవడం పురుష లక్షణం కాదు. అందుకే త్యాగరాజు అన్నాడు పట్టి విడువరాదు అని. తెలుసా? అంటే అన్నాడు కానీ నేను ఎంత భయపడిపోయాను తెలుసా? ఆ భయం ఎంత అందంగా ఉందో అద్దం ఉండి ఒకసారి చూస్తే నీకే తెలుస్తుంది. మెరుపుల్లా మెరిసే నీ కళ్ళు, చేపల్లా త్రుళ్ళిపడి ఆ కనుపాపలు, రెపరెపలాడే రెప్పలు. ఇవన్నీ ఇప్పుడు మీరు చూసే చెప్తున్నారా? ముందు చూపు నాకు ఎక్కువని నీకు తెలుసుగా. చెప్పండి. నాకు తెలుసు. ఏం తెలుసు? నా నుంచి నువ్వు తప్పించుకోవాలనుకున్నా నీ వల్ల కాదని. మీ నుంచి తప్పించుకోవాలని నేనెన్నడూ అనుకోను. అవును సీత, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వేనాటికైనా నా దానివి. కాని సీత, ఇలా ఎంతకాలం? మన పెళ్లి వెంటనే జరిగితీరా. మరి మీ నాన్నగారితో ఎప్పుడు మాట్లాడతావు? కాస్త ఓపిక పట్టండి, సమయం చూసి ఒప్పిస్తాను. త్వరగా ఒప్పిస్తావుగా? డాక్టర్, మీకోసం డాక్టర్ జాన్, డాక్టర్ మోహన్ వచ్చారు. తీసుకురా. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ జాన్. గుడ్ మార్నింగ్ డాక్టర్ మోహన్. సారీ ఫర్ ది ట్రబుల్. సీ ది ఎక్స్రే. నర్స్, నా రూమ్లో పేషెంట్ రాము ఉన్నారు, తీసుకురా. I feel it has affected the middle half. Look at the enlarged glands. Yes. చాలా దూరం పట్టింది. కేసు చాలా ముదిరిపోయింది. నా అభిప్రాయం కూడా అది. రండి రాము గారు, మీరే పేషెంట్ రాము. హలో రాము గారు, కోట్ తీయండి. లంగ్ ఎక్కువ భాగం దెబ్బతిన్నది. చాలా సీరియస్ కేసు. కానీ డాక్టర్, అదృష్టం ఎలా ఉందో ఆపరేషన్ ట్రై చేయొచ్చు. ఆఫ్ కోర్స్ డాక్టర్, అదైనా ఈ 15 రోజుల లోపుగా జరిగిపోవాలి. లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయి ఆపరేషన్ చేసినా బ్రతకడం కష్టమే. అయినా మీ హస్తవాసం మంచిది కనుక బ్రతికినా బ్రతకొచ్చు. ఏమండి, ఆపరేషన్ చేయవలసి వస్తే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? చెప్పండి. విధి రాత ఎలా ఉన్నా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను డాక్టర్. ఎనీవే, ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా వస్తా. డాక్టర్, నా భర్త బ్రతికే ఆశ అవకాశము లేదంటారా? వారిని మీరు బ్రతికించలేరా? చూడు సీత, ప్రస్తుతం నీ భర్త పరిస్థితి, మామూలుగా ఈ భయంకర వ్యాధి తీరు నీకు అర్థం కావాలని ఈ డాక్టర్లు పిలిపించి సలహాలు తీసుకున్నాను. డాక్టర్, నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. నాకు మీరే మంగళ్య భిక్ష పెట్టాలి. సీత, నా వృత్తికి కళంకం రాకుండా, ప్రయత్నంలో ఏ లోపం లేకుండా నా శాయశక్తులా కృషి చేస్తాను. డాక్టర్, నా భర్తను మీ దగ్గరికే తీసుకురావాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. తెలిస్తే వచ్చేవారు కదా? తప్పకుండా వచ్చేదాన్ని. మీరు ఉత్తములని, ఉన్నత ఆదర్శాలు ఉన్నవారిని నాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం ఎన్నటికీ మారదు డాక్టర్. చాలా సంతోషం. నర్స్, వారిని స్పెషల్ వార్డుకి తీసుకెళ్ళి. రండమ్మా. అమ్మా, మీ రెండో తెలుసుకుంటే పక్క గదిలో ఉండొచ్చు. థ్యాంక్స్. మీకు ఏదైనా అవసరం వస్తే బెల్ నొక్కండి. అయ్యా, నన్ను ఉండమంటారా? ఎందుకు సీత, నువ్వు ఇంటికి వెళ్ళకూడదు? ఇక్కడ ఉండి చేసేదేముంది? ఇంట్లో మాత్రం నేను చేసేదే ఉంది. ఇంట్లో నాకేమీ తోచదు. నేను కూడా మీతో పాటే ఉంటాను. డ్రైవర్, నువ్వు వెళ్ళు. రేపు అయ్యగారికి నాకు బట్టలు తీసుకురా. అలాగేమ్మా. ఇంకేమన్నా చెప్పాలండి? ఏం లేదు. డ్రైవర్, నువ్వు వెళ్ళు. వస్తాయా? సీత, డాక్టర్ ఏమన్నారు? భయపడాల్సింది ఏమీ లేదు. హలో, కమాన్ డాక్టర్. పర్వాలేదు, కూర్చోండి. చూడండి, ఈరోజు తారీఖు 10. సరిగ్గా ఈ రోజుకు 15వ రోజున, అంటే 24వ తేదీ మీకు ఆపరేట్ చేయబోతున్నాను. దాంతో మీకు పూర్తిగా నయమైపోతుంది. డాక్టర్, ఆపరేషన్ రేపే ఎందుకు చేయకూడదు? నో, ఇది చాలా పెద్ద ఆపరేషన్. అందుకు మీరు బాగా బలం పుంజుకోవాలి. ఓ, అది సరేగా డాక్టర్. మీరు హైదరాబాదేనా?
కాదండి, విశాఖపట్నం. విశాఖపట్నం? మా ఆవిడది కూడా విశాఖపట్నమే. ఓ చూడండి, వీరికి ఇప్పుడు ఎంత విశ్రాంతి ఉంటే అంత మంచిది. బంధువులు వాళ్ళు వీళ్ళు అంటూ వచ్చి డిస్టర్బ్ చేయకుండా మీరే చూసుకోవాలి. నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరులే డాక్టర్. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా పెళ్ళయ్యాక సంవత్సరానికి మా నాన్నగారు పోయారు. ఏదో బిజినెస్ అంటూ ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం. ఏమండి, మీకు ఈ రూమ్ సౌకర్యంగా ఉందా? ఓ ఎస్, చాలా బాగుంది. వెరీ గుడ్. మీరు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ వచ్చి చూస్తాను. వెళ్ళిదానా? అలాగే, వస్తానమ్మా. సీత, ఈ డాక్టర్ నాకు బాగా నచ్చాడు. నువ్వేమంటావు? చాలా మంచివారు. మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ నర్సింగ్ హోమ్ లో పేపర్ కూడా ఇస్తారా? మీరు పేపర్ లేదే ఉండలేరని నేనే తెప్పించాను. అలాగా, థ్యాంక్ యూ. ఏమిటి, కాఫీనా? కాదు, హార్లిక్స్. కాఫీ తాగకూడదని డాక్టర్ చెప్పారు. బాగుంది, డాక్టర్కి ఏమైనా చెప్తాడు. నేను కాఫీ తాగింది ఉండలేదని నీకు తెలుసుగా. తెలుసు కానీ మారం చేయకుండా ముందు హార్లిక్స్ తీసుకోండి. చూడండి, ఈ పుట్టకురుపు అన్ని వ్యాధులు లాంటిది కాదు, చాలా విచిత్రమైన జబ్బు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళందరూ ఆఖరి దాకా బాగా తిరుగుతూనే ఉంటారు. దీన్ని మొదట్లోనే తెలుసుకుని వైద్యం చేస్తే 99 పాళ్ళు నయం చేయవచ్చు. మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి. జోగులు సార్, 4వ నంబర్ రూమ్ రెడీ చేయి. ఎస్ సార్. అనుకోండి. చూసారా, ఈ గది చూసారా, చాలా సౌకర్యంగా ఉంటుంది. నా పేరు జోగులు. మీకేం కావాలన్నా నన్ను అడగండి. నాయన, ఏనైనా అమ్మాయికి ఏం భయం లేదు కదా? డాక్టర్ గారు పరీక్ష చేశారుగా, వ్యాధి ఇప్పుడే మొదలన్నారుగా, నేనుండగా మీకేం భయం లేదు. ఇదిగో నాయన, నువ్వు ఇక్కడ ఏంటి అని. డాక్టర్ ముప్పాటి డాక్టర్ నేనంటే ఏమిటో తెలుసా? ఒకప్పుడు వార్ ఫ్రంట్ లో పనిచేశాను. వార్ ఫ్రంట్ అంటే యుద్ధం. అసలు యుద్ధం అంటే ఏంటో తెలుసా? మనుషులు 100,000 నిమిషాల మీద చావాలి. అలాంటి పెద్ద పెద్ద పనుల్లో పనిచేసాం. ఏదో కర్మం చాలకు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అసలు డాక్టర్ గారు జబ్బు చేస్తే ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారయ్యా? ఈ జోగులు చూస్తాడు. ఇదంతా రహస్యం, ఎవరితో చెప్పకండి. అట్టారా, ఇదంతా వింటే తమకే పెద్ద జబ్బున్నట్టుందే. థింకింగ్ ఎప్పుడు ఏదో ఆలోచన. అదే నా జబ్బు. అది కాదులే, దీన్ని మా నాటు వైద్యంలో గ్యాస్ అంటారు. గ్యాస్ సంగతి నీకు కూడా తెలుసా? సరేలే, పెద్దనా అమ్మాయిని తీసుకొచ్చా బాగుంది, అడ్మిట్ చేసావు బాగుంది, నువ్వు పెడితే బాగుంటుంది. వెళ్ళమంటా? లేకపోతే ఇక్కడ ఉండమంటారా? ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడానికి వీల్లేదు. జస్ట్ అదేం వెళ్దా. వస్తానమ్మా. మంచిది నాయన. ఇదిగో ముప్పాతిగా అమ్మాయిని భద్రంగా చూసుకుంటావు కదా. సరేనా? అది నువ్వు చెప్పాలా? ఇక 24 గంటలు నాకు అదే పని. నువ్వు వెళ్ళరా? సరే వెళ్ళు. వస్తానమ్మా. టాటా టాటా. అరే, కబుర్లో పెద్ద రిపోర్ట్ రాయడం మర్చిపోయినాయి. నీ పేరు? కాసులు. నా పేరు జోగులు. వయస్సు? 18. నాకు 23. పోతే అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అబ్బా, సగం తలనొప్పి తీరింది. పిల్లలు ఎంతమంది? చచ్చా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అమ్మయ్యా, కేసు అంటే ఇలా ఉండాలి. పోతే మీ నాన్న కోపిస్టా, పాపిస్టా, లేక రౌడీయా? ఏయ్, ఏమిటి మాటలు? ఇవి కూడా రాయాలా? అక్కర్లేదు. చూడు, పుట్టుపూర్వతరాలు తెలిస్తేనే కానీ పట్టు దొరకదు. పట్టు దొరికితేనే కానీ పుట్టుకూరుపు ట్రీట్మెంట్ చేయలేం. మంచివాడేనా? మా నాన్న చాలా మంచివాడు. అబ్బా, బ్రతక. ఏది, కళ్ళు చూపించు. బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఎక్సలెంట్. ఏమిటి మాటలు? ఉంది. ఏమిటి ఉంది? జ్వరం, మొదల జ్వరం. ఏమన్నా? కోపం. ఈ వ్యాధికి మొదటి లక్షణం ఇదే. చూడు కాసులు, నేను గది బయట ఉంటాను. నీకేదైనా అవసరం వస్తే జోగులు జోగులు అని పిలువు, వెంటనే వస్తాను. వస్తాను.